గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మమ్మీ చూడండి బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. ఏం చేస్తున్నావు మమ్మీ? బోండా. బోండా, వావ్! ఈరోజు బ్రేక్ఫాస్ట్ బోండా. అయితే చట్నీ, నిమ్మకాయ చట్నీ. చట్నీ చాలా ఉన్నాయి, ఏదైనా పెట్టుకోవచ్చు. పల్లి చట్నీ ఉండాలని ఏం లేదు కదా. నా ఫేవరెట్ నిమ్మకాయ చట్నీ. మరి సో ఏదైనా పెట్టుకోవచ్చు. నిమ్మకాయ ఉంది, ఉసిరికాయ ఉంది, పండ్ల పచ్చడి ఉంది, ఎవరి ఇష్టం వాళ్ళు. మీకే పచ్చడి మీకే పచ్చడి ఇష్టమో కామెంట్ చేసేయండి. ఏ పచ్చళ్ళలో గుర్తుందా? నిమ్మకాయ అంగా తెలుసు, ఉసిరికాయ, ఇంకా అది పండ్ల పచ్చడి. బాగానే గుర్తున్నాయిగా. పండ్లు 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 అని గుర్తుంచుకున్నా, అట్లా పండ్ల పచ్చడి. ఇంకా అంతే అదే త్రీ పచ్చడిలో మీకు ఏ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. సో ఈరోజు సండే, నేను 9కి లేచాను. భయ్య అయితే ఇంకా లేవలేదు. చూద్దాం, లేపుదాం భయ్యని. నాకు తెలియదు, నేను లేపుతున్నా మమ్మీ. సో నేను భయ్యని లేపుదాం అనుకుంటున్నా. ఇప్పుడు తిడితే మమ్మీ నన్ను. అసలు నిద్ర అంటే చాలా అమూల్యమా? ఏమంటారు భయ్య కదా, కళ్ళు ఇంత ఒకేసారి నేను లేపిన అనుకో, ఇప్పుడు ఇట్ట తెరుస్తాడు కళ్ళు అంటాడు. అయినా ట్రై చేయాలి సరదా. భయ్యా, అమ్మ భయం వేస్తుంది. భయ్యా గుడ్ మార్నింగ్ భయ్యా. అది రియాక్షన్. భయ్యా ఈరోజు సండే భయ్యా, అయినా కూడా వీడియో ఉంది. నేనే 9ంటికి లేచినా అంటే నువ్వు నాకన్నా పెద్దోడివి, నువ్వు తొందరగా లేవాలి బాబు. లే 10కి లేచి తిట్టలే. వా తిట్టలే మమ్మీ. టైం చూడండి ఎంత టైం, ఇంత అవుతుంది. నేను 9 దగ్గర చిన్న ముళ్ళు, అయ్యో కనిపించట్లే, 9 దగ్గర చిన్న ముళ్ళు, 4 దగ్గర పెద్ద ముళ్ళు ఉన్నప్పుడు లేచిన. కానీ భయ్య ఇప్పుడు కూడా లేవట్లే. భయ్య లే భయ్య, ఆడుకుందాం ఈరోజు సండే భయ్య. సండే భయ్య ఆడుకుందాం ఈరోజు. భయ్య అయితే లేవట్లే మమ్మీ. సో ఈరోజు ఆడుకోవడం లేదు, క్యారమ్ లేదు, టీవీ లేదు, ఏం లేదు. భయ్యకి మొత్తం నేనే చూసుకుంటా. ఇక బోండా వాసన రాగానే వస్తుంది. అది బోండా నీ ఏం వండుతున్నావు అని వచ్చేస్తాడు. మనది అయితే ఫుల్ ఫుడ్. నేను లైట్ ఫుడ్. లైట్ అంటే ఈమె చాక్లెట్లు ఓన్లీ. వాడు ఏదైనా సరే కొంచెం స్మెల్ వస్తే ఉరికొచ్చేస్తాడు. పాము కదా, పాలకోసం వచ్చినట్టు. అంగో చూస్తుండు. అదే చెప్పండి. నీకు లేదు బోండా కూడా లేదు, నీకేం లేదు అసలు. భయ్యా లే, ఇంకా బోండా తిందాం దా. అరే లేకదా ఇంకా వద్దా? బోండా అమ్మమ్మే. నీ దోస్ కట్టి మమ్మీ, నిజంగా చెప్తున్నా. భయ్యకి బోండా లేదు, టీవీ లేదు, క్యారమ్ లేదు, ఏం లేదు. ఫోన్ కూడా లేదు. ఫోన్ కూడా నేను చూసుకుంటా. భయ్య ఫోన్ ఈరోజు ఏం లేదు. కావాలంటే ఏమన్నా ఎడిటింగ్ చేయాలన్నా అది కూడా నేనే చేసుకుంటా. ఏది కదా, అది ప్లేట్ కదా మూట. అగ్గో భయ్య లేస్తుండు మెల్లగా. స్మెల్ వచ్చింది అనుకుంటా మమ్మీ. వచ్చింటది, స్మెల్ వస్తే లేస్తాడు. భయ్యకి తెలియదు కెమెరా ఉందని. సో చూడండి భయ్య ఫేస్ ఎలా ఉంటుందో. వాసన వచ్చిందా బోండా? నాకు తెలిసి స్మెల్ వస్తలేదు. హలో, ఇక్కడ చూడు, ఇక్కడ. అవును ఇప్పుడు లేచినావా? ఇప్పుడు అయిందా టైం? యూ హ్యావ్ బ్యాడ్ సండే. నో టీవీ, నో క్యారమ్, నో ఫోన్, నో బోండా ఆల్సో. లేటుగా లేచినావు. ఎన్నిసార్లు లేపినా లేవట్లేగా. నేను 9ంటికి లేచిన అమ్మా. మమ్మీ లేపంగానే లేచిన నేను. చిచ్చి మమ్మీ అంతే లేపంగానే లేచిన నేను. కాదు నా ఫేస్ బాగానే ఉంది. నా ఫేస్కి ఏమైంది మమ్మీ? పొట్టు పెట్టుకోలే, ఇయర్ రింగ్స్ పెట్టుకోలే, ఏం పెట్టుకోలే అంతే. అందరూ
మేకప్ వేసుకున్నాం మేకప్ తీసి చూపించాలంటే డైలాగ్ మన కడపనికి రావు అంతే కదా. చాలా మంది నేను మేకప్ వేసుకున్నా అంటారు మళ్ళీ ఎందుకు. ఇదిగోండి ఇక్కడ బోండాలు అవుతున్నాయి. అరే మధ్యలో హాయ్ చెప్తావు. భయ బ్రష్ చేసుకోవడానికి పోతుంది. నాకు జలుబు అవుతుంది అనుకుంటా మమ్మీ. జలుబు అయిద్దా? వామ్మో టాబ్లెట్ వేసుకొని నీకైందంటే ఇంట్లో అందరికంటే ఇచ్చేస్తావు. ఇంకా అదే అంటుంది. నేనేం చేయను ఇప్పుడు. నాకు అసలు జలుబు రాదు, వచ్చిందంటే అసలు పోదు. వచ్చిందంటే అది నా వల్లనే అంతే, దానివల్లే వస్తుంది. నాకు మా తమ్ముడు వల్ల వస్తుంది. ఇప్పుడు లేడు కదా. ఇప్పుడు నాకు అక్కడ ఆడికి వచ్చింది కాబట్టి నాకు వస్తుంది అనుకుంటా. ఇప్పుడు ఏం తెలుసు, ఫోన్ చేస్తే తెలుస్తుంది. ఇదిగోండి. అమ్మో భయం వేస్తుంది. పూరీలు చూడండి పట్ 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 అంటుంది. అబ్బా మమ్మీ చికెన్తో కూడా ఇట్లా చేస్తే చికెన్ 65 అవుతుంది మమ్మీ. బా దూరం నుంచి అంత కనిపిస్తుంది మమ్మీ. ఆహా చూడండి ఎంత మంచిగా ఉందో. బాగా వేడిగా ఉన్నాయా? బాగుంది. అబ్బో ఇప్పుడు చికెన్ కోసం మాట్లాడినావా? దేంట్లోనైనా చికెన్ కంపేర్ చేయకుండా ఉండలేవే. అంతే కదా. చికెన్ ఈజ్ హెల్తీ మ్యాన్, హెల్తీ. నీకు ఇష్టమా చెప్పు, హెల్తీ కాదు. చికెన్ హెల్తీ కూడా అమ్మా. మటన్ కంటేనా? నాకు ఇష్టం కాబట్టి హెల్తీ. అక్కడ మటన్ ఇష్టము, ఇక్కడ చికెన్ ఇష్టము. మటన్ కి చికెన్ కి మధ్య గొడవ. నీకేమి ఇష్టం? నాకు ఏదైనా ఇష్టం. నేను కూడా అన్ని తింటా కానీ చికెన్ చాలా ఇష్టం. కానీ నేను అది ఏంటి మమ్మీ, ఎండు చేపలు తినా. ఎండు చేపలా? ఎండు చేపలేనా? ఎండు చేపలు. ఎండు చేపలు తినా, ఫిష్ కూడా తినా అంటా కానీ తింటా. ఎటు పెట్టినావు నాకు అర్థం కావట్లేదు. నీకా నాకా? నీకే. అవునా, అర్థం కావట్లేదు. నేనైతే ఇంత దగ్గరకు పెట్టుకోను, నా ఫేస్ బాగుండదు. నీ ఫేస్ బాగుండదా? ఇదేంటి మమ్మీ ఏమో తెచ్చినా మొన్న. అది అది బాగుంది ఫ్లవర్ లాగా. ఇప్పుడు ఆలు ఏదైనా ఉడకబెట్టుకుంటే ఇట్లా స్మాష్ చేయడం కష్టం అవుతుంది కదా, అందుకనే తీసుకొచ్చిన. బాగుంది కదా, ఫ్లవర్ లాగా ఉంది. దీనికి కలర్ వేసి ఇట్లా ఫ్రెండ్స్ చూపిద్దాం. ఇంకా ఫ్రెండ్స్ ఇది తీసుకొని వచ్చిన. ఫస్ట్ డిమార్ట్కి వెళ్ళిన, దీనికంటే పెద్దగా ఉంది, 150 రూపాయలు ఉంది. దాని మీద భయం వేసింది. దాని తర్వాత ఇక్కడ మాకు బర్మా బజార్ అని ఉంటుంది, చిన్నది ఏమంటారు చైనా బజార్ లాగా ఉంటుంది అన్నట్టు. అక్కడికి వెళ్ళిన. ఇది 50 రూపాయలు 30 రూపాయల 30 రూపాయలే. చిన్న సైజు 30 రూపాయలు. మనం ఆలు అయినా ఏదైనా స్మాష్ చేసుకోవచ్చు మంచిగా. అందుకని అసలు ఎప్పటి నుండో తీసుకోవాలనుకుంటాను. మొన్న వెళ్తే దీంతో డ్రాయింగ్ కూడా వేయొచ్చు మమ్మీ. డ్రాయింగ్ ఇస్తావా? ఇంకా ఫ్లవర్ లాగా ఉంది. మమ్మీ నైస్ ఐడియా. మెహందీ కూడా పెట్టుకోవచ్చు దీంతో. బాగుంది డిజైన్. ఇంకా ఏం తెచ్చినామా? అదొకటి తీసుకొచ్చిన. ఎప్పటి నుండో అనుకుంటాను తీసుకోవాలని తీసుకొచ్చిన. చూడండి బోండా అయితే బాబా చికెన్ పకోడీ. చికెన్ పకోడీ అనుకుని తినేసి ఆకలేస్తుంది. ఎవరికి నచ్చిన పచ్చడి వాళ్ళు వేసుకుని తినడమే. నేను నిమ్మకాయ పచ్చడి. భయ బ్రష్ చేసుకొని వచ్చేలోపు మనం ప్లేట్ తీసుకుందాం. నేనైతే పెట్టేస్తున్నాను బోండాలు, ఇంకా తినడమే. మీ బ్రేక్ఫాస్ట్ అయిందా లేదా కామెంట్ చేసేయండి. మీరు ఏం తిన్నారో కూడా కామెంట్ చేయండి. స్మెల్ అయితే చాలా బాగుంది. సో బ్రేక్ఫాస్ట్ చేసినాక కలుద్దాం ఫ్రెండ్స్. మేమైతే పల్లీలు ఉడకబెట్టుకొని పల్లీలు తినకుండా బిగ్ బాస్ చూస్తున్నాం. మీరు ఎలా ఎంజాయ్ చేసిందో కామెంట్ చేసేయండి. ఈరోజు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలి. సో ఉండాలి టైం పాస్ కోసం ఏదైనా ఒకటి పక్కన తిన్నాను. బోర్ పెట్టకుండా తినకుండా. ఎందుకంటే 2 hours 3 hours వస్తుంది కదా. ఇప్పుడు 7కి స్టార్ట్ అయిందంటే 10 అయిద్దా? 2.5 hours అలాగే టైం పాస్కి పల్లెలు 7, 8, 9, 10 వరకేనా? 10 అనుకుంటా. 10:30 అవుతుందేమో. ఎవరెవరు డిసప్పాయింట్ అవుతారో. ఎందుకంటే ఇప్పుడు నేను తనుజ అనుకున్నా, నువ్వెవరు అనుకున్నా? కళ్యాణ్ పడాలా. ఇప్పుడు తను రాసి నేను సంతోషపడతా. జాన్ డిసప్పాయింట్ అయింది. అట్లా ఎంతమంది డిసప్పాయింట్ అయిందో కామెంట్ చేసేయండి వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఎవరికి సపోర్ట్ చేశారో చేశారు. మేమైతే ఓట్లేసుడు ఏం లేదు, జస్ట్ చూసి ఓకే ఈ మొస్తే బాగుండి విన్న అంతవరకు. ఓట్లేసే అంత లేదులేండి. మేమంత డీప్కి ఏం పోము. మేము ఏది చూసినా జస్ట్ ఎంజాయ్కి చూస్తాం చేస్తాం అంతవరకే. తీసేసుకొని అది ఏం కాదు. ఓట్లేసుడు అంత ఏం లేదు మాకు. అంతే. మా ఆయనకు పిచ్చి బాగా. ఇంకా ఏమంటే వేస్తాడు ఓట్లు. వేసిందా?
వేసిన ఎవరికన్నా మనం ఒక్కసారి వేసిన గుర్తుందా? ఓ అప్పుడు అది కౌశల్ ఆయన పేరు కౌశలే కదా కౌశలే ఆయన First season. ఆయన ఫస్ట్ కాదు సెకండ్ కానీ కౌశల్ ఒక్కడికే వేసినాం అప్పుడు ఆయన ఉన్నాడు మేమే మా వాళ్ళనే అమ్మ వద్దులే అట్లానే అదే కాదు మళ్ళీ వేరేలాగా వెళ్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇవాటికైతే వ్లాగ్ ఇక్కడికే ముగిచ్చేస్తున్నాము. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.